హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి. కాకరకాయ అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు చక్కగా కలుపుకొని మూత పెట్టి కవర్ చేయాలండి. ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాలి. మంచిగా నీళ్ళు బయటికి వస్తాయండి, చేదు వాటరు. ఈ విధంగా కొంచెం కొంచెం కాకరకాయలను తీసుకొని గట్టిగా పిండుకుంటే చేదు వాటర్ అనేది బయటకు వస్తాయండి. ఈ విధంగా మనం కర్రీ చేసుకుంటే చేదు అనేది అసలు ఉండదండి. ఇలా కాకరకాయలు మొత్తం గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చూడండి, వాటర్ అనేది ఈ విధంగా బయటికి రావాలి. కాకరకాయలు అనేది ఈ విధంగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటాయండి డ్రైగా. ఇవి మనం పక్కన పెట్టుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి, మనకు కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కాకరకాయలు ఇందులో యాడ్ చేయాలి. ఈ కాకరకాయ 50% ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ విధంగా కుక్ చేసుకున్నాను. ఒకసారి చూడండి. ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది కొంచెంగా తగ్గుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు కూడా ఇంతకంటే ఒక 10% ఎక్కువ చేసుకున్నా పర్వాలేదండి. తర్వాత నెక్స్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కాకరకాయని ఆయిల్లో నుంచి బయటకు తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను 1 కప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు ఆలుని నేను సన్నగా తరిగించుకొని యాడ్ చేస్తున్నానండి. ఈ ఆలుని సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆలుని సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే మాడిపోతాయి. ఇందులోకి నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్టు, 1/4 టీ స్పూన్ పసుపు, ఇందులోకి నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని సన్నని మంట మీదనే మగ్గించుకోవాలండి. ఈ మసాలాలు ఆలుకి పట్టేలాగా బాగా కలపాలండి. నెక్స్ట్ కలిపాక మూత పెట్టి కవర్ చేయాలండి. నెక్స్ట్ ఈ ఆలు అనేది 80% కుక్ అయిందండి. నెక్స్ట్ ప్రాసెస్, మనం ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని 1 కప్పు యాడ్ చేయాలండి. ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా కలుపుతూ ఆలుకి పట్టేలాగా ఉంచాలండి. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోకి కొబ్బరి 3 కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పేస్టు 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి బాగా కలపాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని యాడ్ చేయాలి. ఈ కాకరకాయలను కూడా మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా కలపాలి. ఇందులోకి నెక్స్ట్ 1 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. 1 అయినా 2 కప్పులైనా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తున్నాను. ఈ కాకరకాయ పులుసు అనేది నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. చూసారు కదండి, కాకరకాయ పులుసు అనేది ఈ విధంగా ఉంటుంది, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇందులోకి గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కావాలంటే మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. అంతేనండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది.
ఈ విధంగా కాకరకాయ పులుసును చేసుకుంటే ఎప్పుడు తినని వారు కూడా చాలా బాగా తింటారండి. ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు, కడుపు నిండా కూడా తింటారండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఈ కాకరకాయ పులుసు అనేది చేదు అనేది అస్సలు ఉండదండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ కాకరకాయ పులుసు. ట్రై చేయండి మీరు కూడా.